ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అన్నా మా పార్లమెంట్ కావాలని చెప్పండి. నేనన్నా నువ్వే ఉంది కదా హీరోగా అక్కడ. నేను పిలుచుకునే పేరేమో ఫైర్ బాండ్. ఫైర్ బాండ్ మీరే ఉన్నారు కదా, నేను చాలా సౌమ్యంగా ఉంటాను, నీకు నాకు ఇక్కడ కలుగుతాను. లోపల కూర్చోగానే అడిగినాడు, మా ఎమ్మెల్యే సార్ అడిగినాడు, నువ్వు చాలా స్లోగా ఉంటావు, మీరేమో ఫైర్ బాండ్, ఇద్దరి మధ్య నడుస్తున్నాడని అడిగినాడు. మిత్రులు మా దినేష్ కులాచారి గారు, పెద్దలు గంగారెడ్డి గారు, స్రవంతి గారు, శ్రావణి గారు, కాంతారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వేదిక వంటి పార్టీ నాయకులు, మల్లికార్జున రెడ్డి గారు, మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కష్టపడి పోరాటంలో ఓడిపోయినప్పటికీ కూడా ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టుగా ఒక ఓటమి అనేక తప్పులు ఎత్తి చూపుతుంది, ఒక గెలుపు అనేక తప్పులు కప్పిస్తుంది. కానీ వాళ్ళ ఎవరైతే ఓడిపోయిందో గెలిచిన వాళ్ళని తగ్గించుకోరు, కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఎందుకు ఓడిపోయినేమో అనేక రకాల చర్చలు తరకాలు జరిగి ఉంటాయి. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను కూడా ఎక్కువ తక్కువ మాట్లాడాను. నేను అరవింద్ గారి వాళ్ళ నాన్నగారు తీనన్నతో పనిచేసింది. తీనన్న ఎక్కువ మాట్లాడే ఉంది, కానీ మనిషికి అల్లేటువంటి ఒక గొప్ప మానవత. తీనన్నకి రాజకీయాల కంటే కూడా సిస్టమ్, ఒక పద్ధతిని ఆచరించినటువంటి వ్యక్తి. నన్ను బాగా ప్రేమిస్తుండే, తమ్మి 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 అని చెప్పి బాగా ప్రేమిస్తుండే. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు, వాడు మంత్రి ఉండే.